నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఆశీర్వాదంతో ఎన్నికలలో గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై ఛార్జ్ షీట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి బడుగు బలహీన వర్గాల వారిని మోసం చేశారన్నారు. మూసీ ప్రక్షాళన అంటూ ఆరా ట్యాక్స్ పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ అవినీతి చేస్తే హైడ్రా మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటులో కూర్చునే అర్హత లేనే లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత లేనే లేదని, తక్షణమే పదవి నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ రాజేష్ బాబు, జిల్లా సహా కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా, నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. దానికోసం రాష్ట్ర అధ్యక్షుల పిలుపులకు 5వ తారీఖు ఇప్పుడే మన కన్వీనర్ గా రాజబాబు గారు చెప్పారు. దాని విధంగా మనం ఇక్కడ బహిరంగ సభ పెట్టుకుంటున్నాం. ఆ బహిరంగ సభలో ప్రతి విలేజ్ నుంచి 10 మోటార్ సైకిళ్ళు మండల కేంద్రంలో పోయి అక్కడి నుంచి ర్యాలీతో ఆయన సజెషన్ ఇస్తారు, రూట్ సజెషన్ ఇస్తారు. ఆ ప్రకారంగా నేను కూడా స్టార్టింగ్లో గొల్వాడ వెళ్ళి అక్కడి నుంచి ముడుగుల్లో కూడా పెట్టి మన బైన్సాలో బహిరంగ సభలో బైన్సా టౌన్లో ర్యాలీ అయిన తర్వాత బహిరంగ సభ పెట్టుకున్నాం. ప్రతి ఒక్క విలేజ్ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు 10 మోటార్ సైకిల్ అంటే పెద్ద మాట కాదు. ఇప్పుడు చంద్రబాబు చెప్పారు, పెద్ద మాట కాదు. కనీసం 2000 మోటార్ సైకిల్తో మనం ర్యాలీ చేయాలని ఆలోచించినాం. ఖచ్చితంగా మీరందరి సహకారంతో ర్యాలీ చేయాలా. ఎందుకంటే వచ్చే జనవరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఏం లేదు, బీజేపీ ఎమ్మెల్యేకి అయితే లేనే లేదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి లేని లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ పక్కకు సంగపూడి ఉంది, ఇక్కడ పక్కకు బోధలు ఉంది, అక్కడ కూడా ఘోరం పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఫండ్స్ లేవు. ప్రభుత్వం సొంత కోసం దోచుకున్న కోసం ప్రభుత్వం అయింది, కానీ ప్రజలకు లాభం చేయాలని లేదు. మూసీ నది పెట్టుకున్నాడు ఆయన, కాళేశ్వరం పెట్టుకున్నాడు, కోట్లది లక్షల కోట్ల ఫండ్స్ మన మోసం చేయడానికి ఇవన్నీ పెట్టిండ్రు. దానికోసం మిత్రులారా, వచ్చే ఎలక్షన్ల 4 సంవత్సరాల తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ ఫెయిల్యూర్ వచ్చేది మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉంటుందని మీకు అందరికీ తెలుసు. 4 సంవత్సరాలు మనం ఓపిక తినవలసిందే, 4 సంవత్సరాలు పనిచేయాల్సిందే మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్యారెంటీల మీద ప్రతి విలేజ్ లో పోయి ప్రతి ఇంటి కాడ ఇప్పుడు కేరళ పనిచేసి అడవి కూడా అంటున్నారు. అది పైసలు ఏకచ్చిండు, 2000 ఇస్తున్నారు, 4000 ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు అన్ని. ఇప్పుడు మన అదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు లాడ్కీ బహన్ ముఖ్యమంత్రి వచ్చి లాడ్కీ బహన్ అని ఎదుగుతూ మరాఠీల వాళ్ళు 1500 రూపాయలు ఇచ్చిండు. ఈ మోసగాడు 2500 ఇస్తాను, 25 రూపాయలు కూడా వేయలే. ఇది కూడా ఆడపడుతుంది కదా, తీసుకపోవడం మన అవసరం ఉంది. 2000 పెన్షన్ 4000 ఇస్తున్నాడు, డోక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నాడు. ఎన్నో అంటే 420 400 ఫీజు గుండా 400 ఫీజు అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, 5వ తారీఖు రోజు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందరున్నారు, భారతీయ జనతా పార్టీ ఎటువంటిది ఉన్నదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కదిలిపోవాలా. తప్పకుండా 5000 జనంతో మనం ఇక్కడ బహిరంగ సభ పెట్టుకుందాం, మనం సక్సెస్ చేద్దాం, ప్రభుత్వం కొట్లాడదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, డెప్యూటీసీలు కానీ అందరు గెలిస్తే ప్రతి మాటకు కొట్లాడచ్చు. ఏ ఫండ్ కూడా వచ్చినా గ్రామ సభ కంపల్సరీ, సర్పంచ్ సంతకం కంపల్సరీ,
సర్పంచ్ లేకుంటే ఆ ఊళ్ళో మనం ఏం పని చేయలేం. అది దృష్టిలో పెట్టుకుని సరే సర్పంచ్ ఒకటే పదవి ఉంటుంది. ఇప్పుడే మన నారాయణ రెడ్డి కూడా చెప్పారు, కొట్లాడ లేకుండా అందరు కలిసిమెలిసి ఒక్కడికి సర్పంచ్ అయితే ఇంకొకటి వేరే పదవి ఇచ్చి మనం భారతీయ జనతా పార్టీకి బలం చేద్దామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే ఎట్లా ఉంది మీకు అందరికీ తెలుసు. ఒక బూత్ అధ్యక్షుడు భారతీయ ప్రధానమంత్రి అయిండు, ఒక బూత్ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిండు, ఒక బూత్ అధ్యక్షుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిండు. ఈడ కుటుంబ పాలన లేదు. ఎవరైనా కష్టపడితే భారతీయ జనతా పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మారది. సరే ఒకసారి ఛాన్స్ లేకుండా రెండోసారి ఛాన్స్ లేకుండా మూడోసారి ప్రతి ఒక్కరికి వస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో సంవత్సరం నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఆర్ఆర్ఐ ప్యాకేజ్ కింద గుండెగాం రీహాబిలిటేషన్ 28 ప్యాకేజ్ 27 ప్యాకేజ్, మన తానూరు కుబేరు మండలానికి 70,000 ఎకరాల సాగునీరు అవుతుంది. అది కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. అరళీ బ్రిడ్జ్ కూలిపోయింది, అది కూడా పూర్తి చేయలేదు. బురక్పల్లి బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. ఆ ప్రజలు 1 కిలోమీటర్ పోయింది 8 కిలోమీటర్ చుట్టుకొని పోతున్నారు. ఎన్నో సమస్యలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఎన్నో మాట్లాడాను. TIIT గురించి కూడా బాసర్ టెంపుల్ ఏదైతే భారతదేశంలో ఒకటే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కు గత ప్రభుత్వం 42 కోట్లు ఇచ్చినా కూడా ఆ 42 కోట్లు రిటర్న్ తీసుకుపోయింది, ఇంకా ఇయ్యలేదు. ఈ అన్ని కొట్లాడితేనే మనకు ఫండ్స్ వస్తాయి. గౌరవనీయ ప్రధానమంత్రి గారే మొన్న 3-4 రోజుల కింద 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఒక రాజ్యసభ మెంబర్ ఒక ఎమ్మెల్సీతో దాదాపు ఒక 35 నిమిషాలు విస్తృతంగా చర్చ జరిగింది. మేమన్నా మాకు ఫండ్స్ లేకుంటే విలేజ్లో పోవడానికి మాకు సాధ్యం లేదు, మాకు ఫండ్స్ కంపల్సరీ కావాలా. అయితే ఆయన ఒకటే చెప్పిండు, నాకు కొంత టైం ఏంటి, మీరు ఖచ్చితంగా కొట్లాడండి, మీకు ఫండ్స్ కూడా ఇస్తా, అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 1-2 months బడ్జెట్ తర్వాత, మన పార్లమెంట్ బడ్జెట్ తర్వాత మనకు కూడా ఫండ్స్ ఇస్తారు. ఆ ఫండ్స్తో మనం నియోజకవర్గం డెవలప్ చేస్తాం. మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను కూడా